జిల్లా కాందుకూరు పట్టణంలో వంట గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ వంశీకృష్ణ తెలిపారు. గ్యాస్ బుక్ చేసిన ఒక్క రోజులోనే సిలిండర్ను అందజేస్తున్నామని, ప్రస్తుతం రోజుకు 800 వరకు బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఈ పెరుగుతున్న బుకింగ్స్ కారణంగా కొన్నిసార్లు ఆన్లైన్ సమస్యలు వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి బుక్ చేసిన తర్వాత 45 రోజుల తర్వాతే మళ్లీ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ నిల్వలపై జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్ మరియు విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని, గ్యాస్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. మాది కందుకూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కందుకూరు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇప్పుడు ఏంటంటే గ్యాస్ సంక్షోభం అనేది అసలు ఎక్కడా ఇండియాలో లేదు. ప్రజెంట్ అందరికీ హౌస్ హోల్డర్ల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిలిండర్ సప్లై అవుతుంది. కానీ జనాలు అపోహలు పోయి ఒకరు చెప్పింది వాళ్ళు విని ఇది అనవసరంగా బుకింగ్స్ ఎక్కువ పడడం వల్ల సర్వర్ కొంచెం డౌన్ అవడం వల్ల ఈ బుకింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. అట్లమెంట్ కూడా గట్టిగా చర్య తీసుకొని కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, డిఎస్ఓలు కానీ వాళ్ళ ఆధీనంలో ఎప్పటికప్పుడు గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్ చేసి తెలుసుకుంటూ స్టాక్ వివరాలు తెలుసుకుంటూ స్టాక్ను కూడా సప్లై చేస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 2 daysలో సిలిండర్ డెలివరీ అవుతుంది. నాకు తెలిసి ఇంకా రేపు నుంచి కూడా 1.5 dayలోనే సిలిండర్ డెలివరీ అవ్వచ్చు. ఈ బుకింగ్లు అవసరం లేని వాళ్ళు అనవసరంగా చేయొద్దు. మీకు అవసరం అయితేనే బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని ఓటీ అమలుగా పడిపోతుంది. ఈ రోజు బుక్ చేస్తే 2 days పడుతుంది. 1.5-2 days. టౌన్ లో అయితే 1.5 dayలోనే పడుతుంది. ఇదివరకు ఏంటంటే ఈవినింగ్ బుక్ చేసేది మార్నింగ్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం టైట్ అవడం వల్ల సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది. స్టాక్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. స్టాక్ వస్తుంది. హౌస్ హోల్డర్కి మాత్రం, హాస్పిటల్స్, స్కూల్స్కి, వీళ్ళకి ఎవరికి మాత్రం గ్యాస్ అనేది ఇబ్బంది అనేది లేదు. అసలు కందుకూరు ఏరియాలో అయితే మనకి బ్రహ్మాండంగా సప్లై అవుతుంది. కాకపోతే జనాలు ఏమవుతున్నారంటే మాకు ఇప్పుడు రోజు 250 బుకింగ్స్ పడేవి ఒకసారి 800 పడుతున్నాయి. దానివల్ల డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఈ సర్వర్ ఇష్యూ వల్ల బిల్లులు పడట్లేదు. దానివల్ల లేట్ అవుతుంది. కాబట్టి స్టాక్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పల్లెలకి వెహికల్స్ వస్తున్నాయి. అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ మాత్రం సరఫరా చేస్తాం. గ్యాస్ రాదు, గ్యాస్ రేట్లు పెరుగుతాయి అనేది ఇంకేం లేదండి. ఆల్రెడీ అపోహ మాత్రమే ఆల్రెడీ చేస్తున్నారు. అవసరం లేకపోయినా చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది.